ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసంలో మనము ఎండ్ టైమ్ సైన్స్, అంత్యకాలంలో గుర్తులు, సంకేతాలు, వాటి గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మరి మన యొక్క అంశం ఏంటంటే అంత్యకాలములో అన్యాయము, ఇంక్రీజ్ ఆఫ్ లాలెస్నెస్ ఇన్ ద ఎండ్ టైమ్స్. మరి దీని కొరకై మనము బైబిల్ని తెరుద్దామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము. Matthew chapter 24 verse 12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. Because of the increase of wickedness, the love of most will grow cold. కాబట్టి ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే అన్యాయము, అక్రమము విస్తరించుట చేత. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాటలు ప్రియులారా, బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ వికెడ్నెస్, ఈ యొక్క పాపము ప్రియులారా, ఆ న్యాయం అనేటటువంటిది కనబడటం లేదు, క్రమం అనేటటువంటిది కనబడటం లేదు. కాబట్టి అక్రమం విస్తరిస్తుంది. ఈజీగా డబ్బులు సంపాదించడం, లేకపోతే సుఖమైనటువంటి జీవితము, మరి కష్టపడి చదివి మంచి గ్రేడ్స్ తోటి మరి మంచి యూనివర్సిటీలోకి వెళ్ళటం, ఆ రీతిగా ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. కానీ ఈ దినాలలో ఈజీగా, సులువుగా, మరి రెడీమేడ్గా మరి సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు కూడా మరి వాళ్ళు మరి అనేక రాంగ్ రూట్లో పిల్లలు. ఈ రీతిగా మరి అక్రమము ప్రతి ఫీల్డ్లో కూడా మనము ఈ యొక్క మరి అక్రమం అనేటటువంటిది చూస్తున్నాము. కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క అక్రమం అనేటటువంటిది ఉంటుందో అక్కడ ప్రియులారా మరి ప్రేమ చల్లారుతుంది ప్రియులారా. అక్కడ మరి ఎంతో మరి రెండు కెనాట్ గో టుగెదర్. పాపము ఒక పక్క, ఇంకొక పక్క ప్రేమ. ఈ యొక్క అక్రమము, అన్యాయము, అనీతి ఇవన్నీ ఉన్నప్పుడు మనము ఆ ప్రేమ, ఆ యొక్క సంతోషము, సమాధానము, ఆత్మ ఫలాలను మనం చూడలేము ప్రియులారా. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండలేదండి. కాబట్టి ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే అంత్యకాలములో, ఆ చివరి దినాలలో, ఎండ్ టైమ్స్ లో నైతిక క్షీణత గురించి ఇక్కడ యేసు ప్రభువారు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. Jesus warns of moral decline in the end times. Moral decline. ఆ యొక్క నైతిక విలువలు అనేటటువంటి లేవు. ఆ మోరల్ వాల్యూస్ అది క్షీణించిపోవటం, డిక్లైన్ అవ్వటం, అధర్మాన్ని మరి ఇది మరి మనం ఏ రీతిగా అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ లాలెస్నెస్. మరి దీని యొక్క మరి డెఫినేషన్, నిర్వచనం కనుక మనం చూస్తే చట్టం, క్రమము లేకపోవటము, absence ఆఫ్ లా ఆర్ ఆర్డర్, లాలెస్నెస్ అక్కడ మనకు కనపడుతుందండి. absence ఆఫ్ లా మనకు ప్రతి కంట్రీలో కూడా, లేకపోతే ప్రతి ప్రావిన్స్ లో కూడా, లేకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఒక పద్ధతిలో పోవటం కోసం, ఒక క్రమంలో పోవటం కోసం. కాబట్టి చట్టము, క్రమము లేకపోవటము. కాబట్టి ఒకవేళ కుటుంబంలో కూడా ప్రియులారా, తల్లిదండ్రులుగా వి నీడ్ టు మెయింటైన్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కుటుంబానికి ఈ యొక్క సమయానికి రావటం, లేకపోతే అందరు కలిసి భోజనం చేయటం, భోజనానికి ముందు ప్రార్థన, లేకపోతే మరి అందరూ కలిసి మరి ఆదివారం పరిశుద్ధ దినం దేవుని సన్నిధికి వెళ్ళటము, ప్రతి దినము కుటుంబ ఆరాధన, లేకపోతే ఈ యొక్క క్రమాలు ప్రియులారా, ఈ యొక్క మరి సంఘంలో ఉన్నటువంటి చట్టాలు చాలా ఉంటుంటాయి. వాటిని మనము పాటించవలసినటువంటి వారమే ఉంటున్నాము. అధికారులకు లోబడి ఉండి అని చెప్పి బైబిల్ చెప్తున్నది. నైతిక మరియు నైతిక ప్రమాణాలను విస్మరించటం ప్రియులారా,
disregard for moral and ethical standards. మోరల్గా ఉన్నటువంటివి, ఎథికల్గా ఉన్నటువంటి కొన్ని స్టాండర్డ్స్, వాటిని డిస్రిగార్డ్ చేయటం, కేర్ చేయకపోవటం, లెక్క చేయకపోవటం, దీస్ ఆర్ నాట్ ఫర్ అస్ అని చెప్పి ఎంతగా మరి ఈ దినాలలో పిల్లలారా విస్మరించేటటువంటి విధంగా ఉండటం అనేటువంటి మనం చూస్తున్నాం పిల్లలారా. కాబట్టి ఈ యొక్క బైబిల్ కాంటెక్స్ట్లో, బైబిల్ సందర్భంలో మరి ఇక్కడ యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి ఆయన మరలా తిరిగి రావటానికి వచ్చే ముందు కనపడేటటువంటి సంకేతాలు, వాటి గురించి మరి తెలియజేస్తున్నాడు. ఇదిగో ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటిలో భాగంగా మనము వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్స్ అని చెప్పి మనం తెలుసుకుంటాము. మరి నిన్నటి దినమంది న్యాచురల్ డిజాస్టర్స్ అనేటటువంటి మనం చూస్తున్నాము. మరి అంతేకాకుండా అక్రమం విస్తరిస్తుంది ప్రియులారా. ఈ యొక్క దినాలలో మనం ఎక్కడ చూసినా సరే ఈ లోకంలో మరి ఆ న్యాయము అనేటటువంటిది, నీతిమంతులు మనం కనుగొనగలమా ప్రియులారా? ఎంత ప్రియులారా అబద్ధాలు, మరి అక్రమము, అలజడి, మరి ఎంతో ప్రియులారా మరి తిరుగుబాటుతనము, అవిధేయత, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఆధ్యాత్మిక క్షీణతగా అధర్మము. We can say that lawlessness as a spiritual decay. ఎక్కడైతే లాలెస్నెస్ ఉంటాయో బైబిల్ పరంగా కానీ, బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలు, బైబిల్ చెప్పేటటువంటి వినకుండా పోవటం, లోబడినటువంటి వారికి శ్రమ అని చెప్పి చెప్తుంది పిల్లలు. డిజొబీడియంట్ పీపుల్, మరి మరి అవిధేయతతో ఉన్నటువంటి వారు పిల్లలు, తల్లిదండ్రులకు లోబడినటువంటి వారు, మరి బిడ్డలుగా వారు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. వాళ్ళు కొన్ని మరి ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు. మరి కొన్ని క్రమము అనేటటువంటివి తల్లిదండ్రులుగా వారు మరి అవి పిల్లలకు నేర్పించవలసి ఉంటున్నది. బిడ్డలుగా మరి వారు మరి తల్లిదండ్రులకు లోబడి ఉండటం అనేటటువంటిది. అవి లేనప్పుడు దట్ వీ కెన్ సే ఇట్ ఈస్ మరి లాలెస్నెస్, అక్రమముగా దుష్టత్వం పెరుగుదల ప్రియులారా. మరి కల్చరల్ అబ్జర్వేషన్, కల్చరల్ కాంటెక్స్ట్ లో మనం చూసినట్లయితే మరి ఇక్కడ రైజ్ ఆఫ్ మోరల్ రిలేటివిజం, మరి నైతిక సాపేక్షవాదం అనేటటువంటిది కూడా పెరుగుతుంది. అంతేకాకుండా సమస్యలు ప్రియులారా, ఇష్యూస్, వయలెన్స్, హింస అనేటటువంటిది, మరి నిజాయితీ లేకపోవటం ప్రియులారా, అనైతికత. These are the things we are noticing in and around us, ప్రియులారా. Violence, dishonesty and immorality. మోరల్ అనేటటువంటిది, ఎథికల్ అనేటటువంటిది, మరి న్యాయంగా పోవటం అనేటటువంటిది లేకుండా పోవటము. కాబట్టి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వి అబ్జర్వ్ కల్చరల్లీ. వయలెన్స్, డిసానెస్టీ అండ్ ఇమ్మొరాలిటీ. మరి స్పిరిచువల్ ఇంప్లికేషన్స్, ఆధ్యాత్మిక మరి చిక్కులు కూడా ఉంటున్నాయి. ఇక్కడే మనం చదువుకున్నటువంటి దాంట్లో మరి అక్రమం విస్తరించడం చేత ఏంటంటే ప్రేమ చల్లారుతుంది. దేవుని గురించి మరి గ్రోయింగ్ కోల్డ్నెస్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ అండ్ అదర్స్. కాబట్టి ప్రియులారా మరి దేవుని యందు ప్రేమ, ఆయనైతే మన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఆయన యొక్క కృప ఎంతో విస్తారంగా ఉంటున్నది ప్రియులారా. దానికి రెస్పాన్స్గా మనం కూడా మరి అదే మరి ప్రేమను దేవుని వైపు చూస్తున్నామా, లేకపోతే ఇంకా గొనుక్కుంటూ ఏమిటి ఈ యొక్క కష్టాలు, ఏమిటి ఇది సంతృప్తి, సమాధానం అనేటటువంటి, సంతోషం అనేటటువంటిది లేకుండా పోతుంది. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడు కూడా విధేయులై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించాలి. కాబట్టి దేవుణ్ణే కాకుండా మన చుట్టూ ఉన్న వారిని కూడా పిల్లారా, ఎప్పుడైతే మనలో పాపం ఉంటుందో ఆ పాపం మనల్ని ఇతరులను ప్రేమించనీయదు పిల్లారా. ఎంత ద్వేష స్వభావం, అహంకారం కలిగి ఉండటం, గర్వపు మాటలు, మరి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వి నోటీస్ ప్రియులారా. కాబట్టి అందుచేతనే విశ్వాసానికి పిలుపు, ద కాల్ టు ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస నమ్మకమైనటువంటి వారిగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. క్రీస్తులో పాతుకుపోవటం ప్రియులారా అవసరమైనటువంటిది ఏంటంటే రూటెడ్ ఇన్ క్రైస్ట్.
యేసు ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ విల్ బేర్ ఫ్రూట్. మీరు నాలో ఉన్న యెడల నేను మీలో ఉన్నప్పుడు, నా యందు మీరును మీ యందు నేనును ఉన్న యెడల అప్పుడు మీరు ఫలింతురు అని చెప్పి మనము ఆ యొక్క వైన్, ఆ బ్రాంచెస్, మనము తీగల వంటి వారము. ఆయన ద్రాక్ష వల్ల అంటున్నారు. దాంతో అంటు కట్టబడినప్పుడే. కాబట్టి క్రీస్తులో అంటు కట్టబడినటువంటి జీవితం, ఆ క్లోజర్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్, ఆ యొక్క రూటెడ్ ఇన్ క్రైస్ట్ పిల్లలు. ఆ రూట్ నుంచే మనకు ఆ సమృద్ధి, ఆ రూట్ నుంచే మనకు జీవజల ధారలు అనేటటువంటివి వస్తాయి. విశ్వాసములో స్థిరంగా ఉండటము, రిమైన్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఫెయిత్. మనం ప్రియులారా ఏదైనా కష్టాలు వస్తే మరి మనము చర్చికి వెళ్ళటం మానేస్తాం, లేకపోతే యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వము. కాబట్టి ఆ రీతిగా ఉంటూ ఉంటాం. కానీ విశ్వాసంలో ప్రభుని తెలుసుకున్నటువంటి యేసు వైపు చూచుచు, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడినైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్పి బైబిల్ యొక్క వాక్యం హెబ్రీ మరి 12 అధ్యాయంలో ఆ మొదటి భాగంలో మనం చూస్తాం ప్రియులారా. మరి అంతేకాకుండా హెబ్రీ 10వ అధ్యాయం 24 25 వచనాలు చూస్తే ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి, ఎంకరేజ్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్. నీ పొరుగువాని నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయమని, పొరుపు కలుపుకోవటం. దీస్ ఆర్ ద థింగ్స్ పిల్లలు. మన సమాజంలో దేవుడు మనల్ని మనంతట మనం జీవించటం, ఆస్తులను పెంచుకోవటం కాదు, కానీ వీ షుడ్ లవ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్. అవి ముఖ్యమైనటువంటివి. అంతేకాకుండా యాక్టివ్ ఎంగేజ్మెంట్ పిల్లలు. చీకటిలో వెలుగుగా ఉండండి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తాం. బీ లైట్ ఇన్ ద డార్క్నెస్. కాబట్టి ప్రియులారా, మనం చీకటి లోకంలో ఉంటున్నాము. ఆ గుడ్డి అంద చీకటిలో ప్రియులారా, అంధత్వంలో ప్రియులారా, వారు ఏం చేస్తున్నారు, ఏం చేయలేట్లేదు. ఆ గ్రహింపలేనటువంటి స్థితి, ఆ యొక్క డిజైన్మెంట్ లేదు, ఏది మంచి ఏది తేడా అన్నటువంటిది లేదు. మరి ఎంత గూటిగా ఎన్ని భయంకరమైనటువంటి క్రియలు జరగటం మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనము ఈ లోకంలో వెలుగుగా ఉండాలి. మరి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి జీవించటానికి మనం నిశ్చయించుకోవాలి. స్టాండ్ అగైన్స్ ఇంజస్టిస్ అండ్ లివ్ అథెంటికలీ. కాబట్టి ప్రియులారా, మనం ఎంతో మారుతున్నటువంటి సమాజంలో మరి ఎంతో మార్పులు ప్రియులారా, మరి మారన్నటువంటి వారు మన యొక్క దేవుడు ఎన్నటికీ కూడా హీ ఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్, జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, సేమ్ స్టాండర్డ్స్. మరి ఒక తరం నుంచి ఇంకొక తరంకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒకే రకంగా ఉంటున్నాడు పిల్లలు. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, నీతి న్యాయములను పరిపాలించేటటువంటి దేవుడు పిల్లల, నీతి న్యాయములతో పరిపాలించేటటువంటి దేవుడు. కాబట్టి వ్యక్తిగతంగా ప్రియులారా, దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. మనం ఏ రీతిగా ఉంటున్నాము. ఆర్ వి డీసెన్సిటైజ్డ్? దేవుని యొక్క వాక్యం వినకుండా స్వరం వినలేకపోతున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేకుండా ఉంటున్నాము ప్రియులారా. దేవుని సన్నిధి వి నీడ్ టు మరి నీడ్ కమిట్మెంట్ టు ప్రేయర్ ఇన్ స్క్రిప్చర్. దేవుని సన్నిధిలో గడపటం, దేవుని సన్నిధిలో హృదయం అంతటితోటి ప్రియులారా ఏలిగెత్తి ప్రార్థించటం అనేటటువంటిది. మన యొక్క సమస్యలను ఏదైనా సరే అడుగుడు మీకు ఇవ్వబడిన అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. మరి కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ ఆన్సర్ యూ. మరి కష్ట సమయాల్లో మరి మనం దేవుని వైపు చూడాలి ప్రియులారా. దేనిని గురించి చింతించకూడదు, కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు తెలియజేయుడు అని చెప్పి మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చూస్తాం. డూ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, with prayer and supplications, let your request be known to God. దేవునికి తెలియజేయాలి పిల్లలారా. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్, ఎటువంటి సమస్య ఉన్నా సరే మరి దేవుని సన్నిధిలో మరి మన యొక్క ముందు ఉన్నటువంటి సమాజంలో కూడా పిల్లలు చురుకుగా మరి మనము సేవ చేయటం, ఎంగేజ్ అండ్ సర్వ్ యువర్ లోకల్ కమ్యూనిటీ. దేవుడు ఒక ఉన్నత ఉద్దేశంతో మనల్ని ఒక కమ్యూనిటీలో ఉంచి ఉంటున్నాడు. నో యువర్ కమ్యూనిటీ, నో హూ ఆర్ సఫరింగ్, హూ ఆర్ హూ నీడ్స్ సేవియర్. కాబట్టి మరి అవసరతను బట్టి వాడిని రీచ్ అవ్వటము,
కాబట్టి ఎంతో భారముతో, ఎంతో త్యాగంతో కూడుకొని, ఎంతో విశ్వాసంతో కూడుకొని ఉంటున్నది. కాబట్టి దేవుడు మనల్ని ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి సంఘాలలో కూడా ప్రియులారా, ఆ ఫాస్టర్ అకౌంటబిలిటీ విత్ ఇన్ ద చర్చిలో కూడా జవాబుదారీతనాన్ని పెంపొందించడం, అకౌంటబిలిటీ అన్నిటికీ కూడా అకౌంట్స్ లెక్కల్లో ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్. మన సంఘానికి తెలియజేయాల అంత కూడా. మరి ఎంత మరి చందాలు వచ్చినప్పుడు వీ నీడ్ టు బి వెరీ క్లియర్. మరి మనం మరి అకౌంటబిలిటీ పెరగాలి. సంఘ కాపరులుగా, నాయకులుగా ఎంత బాధ్యత మన ముందు ఉంటున్నది. మనకు ఇంత మరి వారు ఎంతో ప్రయాసతోటి మరి సంఘానికి ఇస్తున్నారు. కాబట్టి వాటిని జాగ్రత్తగా వాడటం, జ్ఞానయుక్తంగా వాడటం, ఆ పరిచర్యలకు వాడటం. కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అంతేకాకుండా మరి అంత్యకాలంలో ప్రియులారా, ఈ యొక్క లాలెస్నెస్ అనేటటువంటిది దిస్ ఇస్ టెంపరరీ. ఈ యొక్క ఆక్రమం అనేటటువంటిది కొంతకాలమే, తాత్కాలికం ప్రియులారా. యేసు ప్రభువారు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మరలా ఒక న్యాయవాదిగా రాబోతున్నాడు ప్రియులారా. లెట్స్ లివ్ ఇన్ హోప్ ఆఫ్ జీసస్ రిటర్న్ అండ్ హిస్ జస్టిస్. న్యాయంతో పరిపాలించబోతున్నాడు, నీతి న్యాయాలతో ప్రియులారా. ఆయన ఒక రోజు జడ్జిగా హీఈస్ గోయింగ్ టు కమ్. మరి ఆ రోజు అందరిని కూడా ఈజ్ గోయింగ్ టు వీ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ ప్రియులారా. ఆ దేవుడు మరి విశ్వాసము మరియు ప్రేమతో అక్రమాన్ని మనము మరి దాన్ని జయించాలి ప్రియులారా. లెట్స్ నావిగేట్ లాలెస్నెస్ విత్ ఫెయిత్ అండ్ లవ్. విశ్వాసంతో, ప్రేమతోటి మరి నీతిగా నివసిస్తూ ప్రియులారా, న్యాయంగా ఉంటూ ప్రభు, చట్టబద్ధంగా ఉంటూ, క్రమంగా ఉంటూ, పరిశుద్ధతలో ముందుకు వెళుతూ మనం ఈ యొక్క లోకంలో, చీకటి లోకంలో ఎంతో అక్రమంతో ఉన్నటువంటి లోకంలో పిల్లల న్యాయంగా ఫెయిర్ లైఫ్ మరి గుడ్ కాండక్ట్తో ఉండటానికి దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. కాబట్టి ఈ యొక్క కృప మరియు సత్యానికి సాక్షులుగా మనము ప్రకాశించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈరోజు వాక్యమును బట్టి వందనాలు తండ్రి. ఎంత సత్యం ప్రభువా, గొప్ప నాయన, అక్రమము విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారను. అయ్యో దగల నాయన తండ్రి, ఎంత ప్రభువా తండ్రి, మా సంఘాలలో, సమాజంలో ప్రభువా, అయ్యో తండ్రి, ప్రేమించేటటువంటి వారు లేరు. ఎంతమంది ఐసోలేటెడ్గా, ఎంతమంది కృంగి కృషించినటువంటి వారు, దుఃఖంలో తండ్రి, దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి వారు ఎంతో ప్రభువా తండ్రి తండ్రి తండ్రి, మీరు సహాయం చేయండి. మీ వైపు చూసినప్పుడు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లాగా ప్రభు అనుగరిగినటువంటి వారిని తండ్రి తండ్రి, దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళారు. యు రీచ్ లార్డ్ ఐసోలేటెడ్ పీపుల్, సెక్లూడెడ్ పీపుల్, సఫరింగ్ పీపుల్, హ్యుమానిటీ ఆఫ్ ఫాదర్. ఓ గొప్ప నాయన తండ్రి తండ్రి, మీరే సహాయం చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఒక్కొక్కరిని, వారి కుటుంబాలను తండ్రి. ఓ గొప్ప దేవారా అటువంటి దినాలలో ప్రభు మీ కొరకు సాక్షులుగా తండ్రి, వెలుగుగా ఉంటూ, దీపస్తంభాలుగా ఉంటూ ప్రభు, ఓ గొప్ప నాయన తండ్రి తండ్రి, ఒక మరి తండ్రి మాదిరిని చూపించేటటువంటి వారిగా ఉండగలిగినట్టు సహాయం చేయండి. మీరు ఈ లోకంలో తండ్రి మాదిరిని చూపించి వెళ్ళి ఉంటున్నారు ప్రభు. అదే బాటలో, అదే మార్గంలో ప్రభు, యేసు మార్గంలో ప్రభు మేము కూడా వెళుతూ తండ్రి, ఓ గొప్ప నాయన తండ్రి 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 తండ్రి, మరి తండ్రి ఒకరోజు మీరు న్యాయవాదికి వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతోషంగా ప్రభు, గొప్ప నాయన మీకు తండ్రి మరి ప్రభు, ఓ దయగల నాయన మీ పక్షాన ఉండగలిగినట్లు ప్రభు, మంచివారు మరి తండ్రి తండ్రి ఉండగలిగినట్టు సాయం చేయండి. ఇరుకు మార్గం విశాల మార్గం అంటున్నారు ప్రభు. ఇరుకు మార్గంలో అయితే ప్రభు జీవం ఉంటున్నది. ఈ యొక్క తండ్రి విశాల మార్గంలో తండ్రి డిస్ట్రాక్షన్ ప్రభు. అనేక మంది దాని వైపు పోతున్నారు తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి 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 తండ్రి, విడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది అస్వస్థ గురి అంటున్నారు, యేసు నామంలో దర్శించి ప్రభు వారికి స్వస్థత దయచేయండి, నెమ్మది సమాధానం దయచేయండి. ప్రతి ఒక్క అవయవను దర్శించండి ప్రభు. గొప్ప నాయన, ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారిని దర్శించి ప్రేమ గల ప్రభు, కృపగల నాయన తండ్రి తండ్రి, వారి యొక్క బిడ్డలకు ప్రభు తండ్రి, యవన బిడ్డలకు ప్రభు మంచి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాను మీకు అందరు కూడా వందనాలండి. ఎక్కువగా ప్రార్థనలో గడపండి, బైబిల్ యొక్క వాక్యం చదవండి.
మరి దేవుడు ఇచ్చినటువంటి పనిని తెలుసుకొని ఆ రీతిగా ముందుకెళ్ళటానికి దేవుడు మీకు అందరికి సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.